పేరు లక్ష్మీనారాయణ, నవపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు జరిగిన సంఘటన సందర్భంగా ఎస్ఐ గారు 2 సంవత్సరాల క్రితం నవపేట రావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి నవపేట మండలంలో అవినీతి మయంలో కూరుకుపోయి అక్రమ కేసులు పెట్టి అమాయక ప్రజలపై దౌర్జన్యం చేసి తప్పును ఒప్పును చేసి ఒప్పును తప్పు చేసి అనేక సార్లు కొంతమందిని అయితే స్టేషన్ కూడా రానియలేకపోయినరు. అదేవిధంగా లీడర్లను కానీ ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళని కానీ విలేకరులను కానీ ఎవరిని కూడా స్టేషన్కి రానియకపోయేది. తను ఏం చేయాలనో నిర్ణయించుకొని కొంతమందిని తొత్తులుగా పెట్టుకొని అక్రమంగా సంపాదించుకొని లక్షల రూపాయలు నెలకు వసూలు చేసుకుంటూ ఉసుక పైన కానీ మరి భూదందాల పైన కానీ కొంతమందిని ఏమంటాం సానుభూతి పరులను నిర్ణయం పెట్టుకొని ప్రతి ఊరికి పెట్టుకొని చేసి అదేవిధంగా గట్టిగా సంపాదించుకొని చేయడం జరిగింది. దానిపైన మొన్న ఒక నెల రోజుల క్రితము తంగిలపల్లి గ్రామంలో ఒక మతపరమైన క్రిస్టియన్ మత మార్పిడి జరుగుతుంటే మా బీజేపీ నాయకులు అడ్డుకొని వారిపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు చొరవతోటి తీసుకొని ఆయనను బదిలీ చేయడం జరిగింది. గట్టిగా మందలించినా కూడా కేసులు ఉపసంహరించుకోవాలంటే కూడా జరగలేదు. అమాయకులని చదువుకున్న పిల్లలని జైలుకు పంపడం జరిగింది. ఈ విధంగా చేసి మేము దాన్ని మా పైన కూడా కేసులు పెట్టిస్తా భయప్రాంతులను చేసి కొంతమందిని నాయకులను కూడా ఎవరిని కూడా స్టేషన్ దగ్గరకు దరిదాపులో కూడా రానియలేకపోయిండు. ఈరోజు నవపేట మండలంలో మొత్తం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన చేసిన అవినీతి కానీ ఆరోపణలు కానీ చాలా పేద ప్రజలు జీర్ణించుకోలేకపోయినరు. ఈ సందర్భంగా గట్టిగా మా ఎంపీ గారి చొరవ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ కలిసి మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. నవపేట ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకే కాదు మండల ప్రజలు చెప్పుకోలేకపోయినా లోపల అందరికీ ఒక సంతోషం. ఇలాంటి మూర్ఖత్వమైన ఎస్ఐ ఇంకెవరు కూడా ఇంతవరకు రాలేరు, ఇంక ముందు కూడా రారు అని అందరు. ఎందుకంటే ఎలాంటి వాడు వచ్చినా ఇట్లా నీచాత్మైన వ్యక్తి ఎవరు రారని అంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి అమాయక ప్రజలను చాలా చాలా ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇచ్చిన వాడే మనోడు. డబ్బులు ఇవ్వకుంటే వాడు న్యాయం అన్యాయం పక్కకెట్టి ఎవరైతే ఆయనకు అనుకూలంగా డబ్బులు వసూలు చేసి పక్క వ్యక్తులతో వసూలు చేసి తెచ్చేటోళ్ళనే స్టేషన్కి అలవ్ ఉంటుంది. పక్కవారు రావాలంటే కూడా గజగజ వణికి స్టేషన్లకు అడుగు పెట్టాలంటే భయపడుతుంది. ఇలాంటి ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎస్ఐ గారు ఇంతకుముందే చాలా మాతో కూడా మా ఊళ్ళో కూడా శవాలపై కూడా ఇవ్వకుండా శవాలపై వసూలు చేసుకొని తిన్న వ్యక్తి. చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈయనను పట్టించుకోలే పాపాన పోలేదు. ఈయన పై అధికారులు కూడా కంప్లైంట్ చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈయన సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేసేదంతా ఉండే కానీ సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మరి ఈయన ట్రాన్స్ఫర్ చేసినా కూడా మేము సంతోషపడతాం. ఎందుకంటే మా ఇలాకాలకి వెళ్ళి వేరే తానికి పోతున్నాడు. మరి అక్కడ పోయినాక కూడా ఏ ఊరికి పోయినా కూడా ఈయనకు తగిన బుద్ధి చెప్పాలి వాళ్ళు కూడా. మరి ఎక్కడ వెళ్తున్నాడో ఆయనకు ఎక్కడ కూడా పోస్టింగ్ చేయకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ పోయినా ప్రజలే అమాయకులను ఇబ్బంది పెడతాడు. అందుకు మా మండలికి వెళ్ళి పోయినందుకు మేమైతే సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మరి ఇక ముందు వచ్చిన ఎస్ఐ కూడా చాలా మంచిగా ఆహ్వానిస్తాము. మరి దయచేసి ఎస్ఐ గారు కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేసిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరికి కూడా కృతజ్ఞతలు. మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకు ఎస్ఐ పోయినందుకు. మంచి ఎస్ఐ రావాలి. మా ప్రజలకు అందరు కూడా అందుబాటులో ఉండి ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోవాలని తప్పు చేసినోడు భయపడాలి. కానీ తప్పు చేసినోడు భయపడకుండా అమాయక ప్రజలు భయపడుతున్నారు. తప్పు చేసినోడు ధైర్యంగా పోతున్నాడు, స్టేషన్కి పోతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అమాయక ప్రజలు వచ్చి ఆయనతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. అందుకు మరి తప్పు చేసినోడు వచ్చిన ఎస్ఐ కూడా తప్పు చేసినోడు భయపడాలి ఇప్పుడు వచ్చినాక కూడా. కానీ తప్పు చేయనోడు ధైర్యంగా పోయి స్టేషన్లో కూర్చోవాలి, ధైర్యంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. శ్రీనివాసులు, నేను బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు.
ఈరోజు నౌపేట్ మండల్ ఎస్ఐ విక్రమ్ గారు ట్రాన్స్ఫర్ కావడం వలన ఈరోజు అతను నౌపేట్ మండలంలో అవినీతి ఆరోపణలో కురుకుపోయినటువంటి వ్యక్తి. నౌపేట్ మండలంలో ప్రతి ఒక్క బడుగు బలగీన ఆశాజ్యోతులైనటువంటి అమాయక ప్రజలను 2 వర్గాలు ఇద్దరు కాంప్లైంట్ ఇస్తే ఇద్దరిని అమాయకులను కానీ అతను కాంప్లైంట్ ఇస్తున్నారు. అందరినీ పీడించి తినే రకం అతను. ఈరోజు భూ కబ్జాలు కానీ, ఈరోజు ఇసుక మాఫియా దండాలు కానీ, ఒక టిప్పర్కు 50,000 రూపాయలు వసూలు, ఒక ట్రాక్టర్కు 20,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో అవినీతి పనుల్లో ఉన్నాడు. ఈరోజు ఏ పార్టీ నాయకులకు కూడా ఆయన వ్యతిరేకతగానే ఉన్నాడు. ఒక కాంగ్రెస్ పార్టీ కొంతమందికి మాత్రమే ఆయన అనుచరులాగా ఉన్నాడు. ఏ పార్టీ రూలింగ్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈయన మీద ఆరోపణలు చాలా ఉన్నారు. ఎందుకంటే ముందర చెప్పలేకపోతున్నారు అన్ని పార్టీలు. ఈరోజు ఆయన అవినీతి పరులు కావడం వలన ఈరోజు నౌపేట్ మండలం ఎంతో ఇబ్బందులుగా ప్రజలు గురైనటువంటి వ్యక్తులు ఈరోజు ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ కావడం కాదు, ఎస్ఐను సస్పెండ్ చేసి ఈరోజు ఇంత గతంలో కూడా సిపిఐ కూడా దొరకడం అయ్యి అటువంటి వ్యక్తి నౌపేట్కి వచ్చి ఈరోజు భూకబ్జాల భూములు సంపాదించాలని ఆయన ఒక పెద్ద ఎత్తున బిల్డింగ్ కానీ ఇటువంటి కార్లు కానీ తీసుకొని ఎక్కడివి ఇవని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ప్రజల సొమ్ము పీడించి ఈరోజు నీవు కొంతమందిని నీవు వెనుక అంచనాలను పెట్టుకొని ఈరోజు ప్రజల్ని మబ్బుతో పట్టించి ప్రజల్ని హింసిస్తూ ఈరోజు నౌపేట్ మండలం నౌపేట్ మండల పిఎస్ పోలీస్ స్టేషన్ పోలీసులకే ఈరోజు మచ్చ చేసినటువంటి మీరు ఈరోజు ఎక్కడ కూడా మీరు ఇలాంటి పొరపాటు కూడా చేయకూడదు. ఈరోజు కాన్సర్ కాదు, ఈరోజు నువ్వు ఎక్కడ పోయినా కానీ ఈరోజు ఇటువంటి పనులు బంద్ చేసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ఈరోజు నేను రిక్వెస్ట్ కూడా అడుగుతాం, నువ్వు ఎంత అవినీతి చేసినా కానీ మళ్ళీ ఇంకో మండలానికి కానీ ఎక్కడ పోయినా కానీ ఈరోజు బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉద్యోగం మీరు సక్రమంగా వీధులు నిర్మించుకోవాలని ఈ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు